అర్జునుడు పాశుపతాస్త్రాన్ని పొంది కురు పాండవుల్లో అందరికన్నా చాలా గొప్పవాడయ్యాడు. అయితే ఇలా అర్జునుడు ఇన్ని అస్త్రశస్త్రాలు అర్జునుడికి పొందమని ఎవరు చెప్పారు? పాండవులంతా వనవాసం చేస్తున్నారు, ద్వైత వనం దాటారు, కామ్య వనంలో ఉన్నారు. ఆ పేరే కామ్యక వనం. అనేకములైన ఆలోచనలు కలిగించేది, ఎలా నేను ఇంకా లాభం పొందాలి అనే ఊహను కలిగించేది. అలా పాండవులంతా వనవాసం చేసే ఆ సంవత్సరాల కాలాలలో కామ్యక వనంలో సంచారం చేసేటటువంటి సమయంలో ధర్మరాజుకు ఈ ఆలోచన కలిగింది. అటువైపు కౌరవుల వైపు భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, అశ్వత్థామ, కృతవర్మ 5 మహావీరులు మరణం లేని వారున్నారు. మరి మనం ఈ కానలలో అడవులలో సంచారం చేసిన తర్వాత యుద్ధం చేసే సందర్భం ఏర్పడినప్పుడు విజయం సాధించడం ఎలా? ఆనాటి కాలంలో ఆ అస్త్రశస్త్ర విద్యలలో శస్త్ర విద్య, అస్త్ర విద్య అంటే బాణములు వేసేటటువంటి విద్య చాలా ప్రత్యేకమైనది. ఆ విద్యలో ఒక్క అర్జునుడే నిష్ణాతుడు ఈ వైపున. అటువైపు భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు అందరూ కూడా అదే విద్యలో మహానుభావులే కనుక నేను నీకొక విద్య చెబుతాను నాయనా అర్జున. ఈ విద్య సహాయంతో నీవు ఇంద్రాది దేవతలను మెప్పించు. ఆ విద్య పేరు ప్రతిస్మృతి. ప్రతిస్మృతి అనే విద్యను నేను నీకు బోధిస్తాను. ఈ విద్య కారణంగా ఆఘమేఘాలపైన నీవు కోరుకున్న చోటికి వెళ్ళగలవు, ఏకాగ్రతను సాధించగలవు, విద్యలను నేర్చుకొనగలవు అంటూ ధర్మరాజు అర్జునుడిని ప్రబోధం చేసి విద్యను అందించి ఆ విద్య కారణంగా అలా అర్జునుడు అనేక ప్రాంతాలు ఆఘమేఘాలపైన సంచారం చేస్తూ విజయాద్రి చేరి ఆ కొండపైన విజయవాడ అని చెప్పుకుంటున్నాం మనం ఈనాటి కాలంలో. అక్కడ తపస్సు చేశాడు. పరమేశ్వరుడు అనుగ్రహించి మహాపాశుపతాన్ని అందించాడు. అయితే ఆ అస్త్రం కలిగి ఉన్నప్పటికీ ప్రయోగించకుండా యుద్ధంలో విద్యలతో ఇతర అస్త్రాలతో తన నైపుణ్యం ద్వారా విజయం సాధించాడు, కిరీట్ అయ్యాడు. కనుక ఎలా అంటే ఆ ధర్మరాజు కారణంగా ఏ మార్గం ద్వారా? ప్రతిస్మృతి అనే విద్య నేర్చుకోవడం ద్వారా. ఇది సమాధానంగా చెప్పుకోవాలి.